బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి ఉమెన్స్ యూనివర్సిటీ అండ్ ఆల్సో గవర్నమెంట్ యూనివర్సిటీ అయిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అలియాస్ శ్రీ పద్మావతి ఉమెన్స్ యూనివర్సిటీ ఏంటి, లోపల ఎలా ఉంటుంది అన్నది మనం చూడబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం అండి, లెట్స్ ఎంటర్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు ఎంట్రన్స్ అండి. ఇది మహిళా విశ్వవిద్యాలయం యూనివర్సిటీకి ఫస్ట్ మెయిన్ గేట్ అండి, అండ్ ఇదే మెయిన్ ఎంట్రన్స్ కూడా. సో మనం ఇక్కడ నుండి మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్లీ ఈ యూనివర్సిటీ తిరుపతిలోని ఎస్వియు స్టాఫ్ కాలనీలో లొకేట్ అయి ఉందండి. అలానే ఈ యూనివర్సిటీ 14th April 1983లో ఉమెన్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కోసంగా స్థాపించారు. ఇందాక మీరు చూసింది ఈ యూనివర్సిటీ యొక్క లోగో అండి. అలానే ఈ యూనివర్సిటీ యొక్క ఫౌండర్ ది గ్రేట్ ఎన్టీ రామారావు గారు ఈ యూనివర్సిటీకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ధర్మపత్ని అయిన శ్రీ పద్మావతి అమ్మవారి పేరుని పెట్టారు. అందుకే ఈ యూనివర్సిటీకి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అన్న పేరు వచ్చింది. ఈ యూనివర్సిటీకి January 2020 నుండి ప్రొఫెసర్ దువ్వూరు జమున గారు వైస్ ఛాన్సలర్గా ఉంటున్నారు. అలానే ఈ యూనివర్సిటీలో అప్రాక్స్గా 3000 స్టూడెంట్స్ పైగా ఉన్నారు. ఈ యూనివర్సిటీకి డెవలప్మెంట్ కోసం యూజీసీ అండ్ స్టేట్ గవర్నమెంట్ నుండి ఫండ్స్ అన్నవి డొనేట్ చేస్తుంటారు. ఇక్కడ మనం చూడొచ్చు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఫౌండెడ్ బై నందమూరి తారక రామారావు గారు అన్న 14th April అని ఉంది. సో ఇదంతా కూడా మంచిగా సిల్వర్ ఫాంట్తో బాగా అరేంజ్ చేశారు. అండ్ యూనివర్సిటీకి లెఫ్ట్ సైడ్న ఇంకొక గేట్ ఉంటుందండి. అది మనకి ఆంధ్ర బ్యాంక్ గేట్, అంటే యూనివర్సిటీ లింక్డ్ బ్యాంక్ అండి. అది మీ అందరికీ తెలుసు, రీసెంట్గా ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్లో చేరిపోయింది. సో అందువల్ల ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఉంటుంది. కాలేజ్కి సంబంధించిన, హాస్టల్కి సంబంధించిన, మెస్కి సంబంధించిన, ఎగ్జామినేషన్కి సంబంధించిన ఎటువంటి ఫీజు అయినా కూడా ఈ యూనియన్ బ్యాంక్లో మనం కట్టాల్సి ఉంటుంది. సో కాలేజ్కి లింక్డ్ బ్యాంక్ ఏంటి అంటే యూనియన్ బ్యాంక్ అండి. అలానే ఇప్పుడు మనం ఇక్కడ కాలేజ్ ఫీజు కావచ్చు, మెస్ ఫీజు కావచ్చు, హాస్టల్ ఫీజు కావచ్చు, ఎగ్జామినేషన్ ఫీజు కావచ్చు, ఏదైనా కూడా చలానా తీసుకొని పే చేయాలి. ఆన్లైన్ పేమెంట్ అనేది అవైలబిలిటీ లేదండి. నేను మీకు ఇక్కడ చలానా అటాచ్ చేశాను. సో ఇలా చలానా తీసుకొని మనం పేమెంట్ అన్నది చేయాల్సి ఉంటుంది. సో అక్కడ బ్యాంక్ నుండి మీకు బయట నుండి ఎంట్రన్స్ చూపించాను, అలాగే లోపల నుండి కూడా ఇది ఎంట్రన్స్ అండి. ఇది డైరెక్ట్ మెయిన్ గేట్కి కలుస్తుంది. సో ఇప్పుడు మెయిన్ గేట్ నుండి మనం చూస్తున్నాం, లెఫ్ట్ సైడ్ బ్యాంక్ ఉంటుంది. అలానే స్ట్రైట్ ఇలా 2 ways అనేవి మనకి కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం మూవ్ అవుతూ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాము. 138 acres ఆఫ్ ల్యాండ్లో ఈ యూనివర్సిటీ అన్నది ఉంటుందండి. అలానే దిస్ ఈజ్ ఎ యూనిటరీ యూనివర్సిటీ విత్ 16 డిపార్ట్మెంట్స్ హ్యావింగ్ 52 ప్రోగ్రామ్ ఆప్షన్స్ అండి. అందులో 5 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాస్ ఉన్నాయి, 4 అండర్ గ్రాడ్యుయేట్, 16 పోస్ట్ గ్రాడ్యుయేట్, 14 ఎంఫిల్ అండ్ 14 PhD ప్రోగ్రామ్స్ కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. అలానే ఇంకా కూడా చాలా ఉన్నాయండి. మనకి జాబ్స్కి బాగా డిమాండ్ ఉన్న కోర్సెస్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ MBA ఇన్ మీడియా మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ 5 years course in biotechnology, bachelors of physics education and bioinformation. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, ఈ యూనివర్సిటీలో మనకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అన్న ఆప్షన్ కూడా ఉంది. సో ఎవరైతే మనం ఇంట్లో నుండి చదువుకోవాలి, కాలేజ్కి అటెండ్ అవ్వలేము అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా మనకి ఉమెన్లో. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ అండి. అండ్ ఈ యూనివర్సిటీ వాళ్ళు ఇంత గొప్ప ఆపర్చునిటీని మనలాంటి లైక్ ఇంట్లో ఉండి మేము చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి ప్లాట్ఫామ్. తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. సో ఇక్కడికి వచ్చి ఇన్ఫర్మేషన్ కనుక్కోండి, కాల్ చేసి కనుక్కోండి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి ఏంటి అన్నది కనుక్కొని మీ అందరూ కూడా ముందుకు వెళ్ళండి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా. సో ఎవ్వరూ కూడా ఎక్కడ ఏది ఆలోచించకుండా మంచిగా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. అలానే మనం ఇక్కడ చూసినట్లయితే మనకి యూనివర్సిటీ మొత్తం కూడా చాలా గ్రీనరీగా ఉందండి. అండ్ ఇక్కడ మీరు లెఫ్ట్లో చూస్తున్న పార్కింగ్ ఏరియా వచ్చి మనకి ఇక్కడ ఆపోజిట్లో ఉన్న AD బ్లాక్ అండి, అంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అండి. ఈ బ్లాక్ పేరు నందమూరి తారక రామారావు బ్లాక్ అండి. ఈ బ్లాక్కి మనకి పార్కింగ్ ఏరియా అన్నది ఇక్కడ ఇచ్చారు, సో దట్ మనకి ఈజీగా ఉంటుంది అని. అలానే మనం ఇక్కడ చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ ఒక దారి ఉంది మనకి AD బ్లాక్ నుండి. అలానే రైట్ సైడ్ కూడా మనకి ఇంకొక వే ఉంది AD బ్లాక్ నుండి. ఇలా మనకి మొత్తం AD బ్లాక్ నుండి 2 ways ఉంటాయండి, రైట్ సైడ్ ఒకటి అండ్ లెఫ్ట్ సైడ్ ఒకటి. అండ్ ఈ రైట్ సైడ్ వెళ్తే కూడా మనకి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం వస్తుంది. అండ్ అటువైపు కూడా ఇంకా 2 lefts ఉంటాయి మనకి. సో అది నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. అలానే ఇటు లెఫ్ట్ వెళ్తే మనకి ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ గారి స్టాచ్యూ క్లోజ్ చేసింది కదండి. సో నేను మీకు పిక్చర్ అటాచ్ చేశాను, మీరు ఇక్కడ ఒరిజినల్ పిక్చర్ని చూడొచ్చు.
సో ఇలా ఉంటుందండి స్టాచ్యూని ఓపెన్ చేసినప్పుడు. చాలా అందంగా ఉంటుంది స్టాచ్యూ కూడా. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే కిందంతా దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. అలానే ఈ స్టాచ్యూ చుట్టూ ఒక చిన్ని గార్డెన్ టైప్లో, ఒక లాన్ టైప్లో ఉంటుందండి. స్టాచ్యూ చుట్టూ మాత్రమే చాలా రౌండ్ షేప్లో నీట్గా చాలా చక్కగా క్యూట్గా ఉంది. మొత్తం గ్రీనరీతో గడ్డి అలా అంతా వేసున్నారు. చాలా బాగుందండి. అలానే మీకు ఈ నందమూరి తారక రామారావు భవన్ అన్నది నేను లోపల చూపించలేనండి, ఎందుకంటే దానికి పర్మిషన్ ఇవ్వలేదు. సో అందువల్ల ఏంటి అంటే మీరు బయట నుండే చూడొచ్చు. నేను మీకు బయట నుండే క్లియర్ వ్యూ అన్నది చూపిస్తాను. సో ఇలా భవన్ మొత్తం కూడా చాలా బాగుంటుందండి. ఇది మన మొత్తం యూనివర్సిటీకి మెయిన్ బ్లాక్ ఇదేనండి, ఏడీ బ్లాక్. సో ఇది చాలా చక్కగా చాలా బాగుంటుంది చూడడానికి. మీరు చూసినట్లయితే ఇది బిల్డింగ్ కూడా చాలా కొత్తగా చాలా బాగుంది. సో ఇదే అండి నందమూరి తారక రామారావు బ్లాక్. సో ఇక్కడ నుండి కూడా మళ్ళీ లెఫ్ట్ సైడ్ మొత్తం గ్రీనరీ స్టార్ట్ అయిపోతుంది బ్లాక్. అండ్ ఇక్కడ పార్కింగ్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నుండి మీరు చూసినట్లయితే మనం వచ్చిన వే మొత్తం మనకు కనిపిస్తుంది. మనం ఇదే వేలో ఇందాక లోపలికి వచ్చామండి, అంటే మన మెయిన్ గేట్. సో ఈ వేలో నుండి వస్తే మనకి ఫస్ట్ వచ్చే బ్లాక్ ఏంటి అంటే ఏడీ బ్లాక్, నందమూరి తారక రామారావు భవన్ అండి. సో మీకు అర్థమైంది కదా. సో ఇదండి, మీరు గమనించినట్లయితే ఇక్కడ చాలా గ్రీనరీ చాలా అందంగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 వేస్ ఉన్నాయి కదా, నేను చెప్పినట్టు లెఫ్ట్ అండ్ రైట్. మనమైతే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోదామండి. సో దట్ మీకు లెఫ్ట్ సైడ్ ఏమేమి ఉంటుంది యూనివర్సిటీలో అన్నది మొత్తం కూడా నేను మీకు కవర్ చేస్తాను. సో మనం ఏడీ బిల్డింగ్ అంటే నందమూరి తారక రామారావు భవన్ నుండి వచ్చినట్లయితే ఇది మనకి లెఫ్ట్ అండి. భవన్ నుండి వచ్చే లెఫ్ట్లో మనం తిరగాలి. అదే యూనివర్సిటీ మెయిన్ గేట్ నుండి మనం వచ్చినట్లయితే ఇది మనకి రైట్ అవుతుందండి, రైట్ సందు అవుతుంది. సో అది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. భవన్ నుండి వస్తే లెఫ్ట్ సందు, అదే మనం యూనివర్సిటీ మెయిన్ గేట్ నుండి వస్తే మనకి ఇది రైట్ సైడ్ సందండి. అండ్ సో ఇప్పుడు మనం మూవ్ అవుతూ ఉన్నాం. అండ్ మనం చుట్టూ చూస్తే గ్రీనరీ అనేది చాలా అందంగా అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది. మనకి చదువుకోవడానికి కూడా మనకి ఇంత ప్లెజెంట్ ఏరియా ఉంటే మనం చాలా బాగా చదువుకోవచ్చు. ఆ కాన్సన్ట్రేషన్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ మనకి 2 బోర్డులు కనిపిస్తున్నాయి మీరు చూసినట్లయితే. ఒకటి సావేరి గెస్ట్ హౌస్ అని ఉంది, అండ్ ఇంకోటి సివి రామన్ బ్లాక్ అని ఉంది కదా. ఇది లెఫ్ట్ ఆరో వేసింది. సో మనం ఇందాక భవన్ దగ్గర రైట్ సైడ్ అన్న సందు ఇంకొక సందు చూసాం కదా, అటువైపు వెళ్తే మనకి సివి రామన్ బ్లాక్ అండ్ సావేరి గెస్ట్ హౌస్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ నుండి ఇంకొక లెఫ్ట్ ఉందండి. నేను ఇందాక మీకు బిగినింగ్లోనే చెప్పాను, ఇలా స్ట్రైట్ వెళ్తే మనకు మొత్తం 2 లెఫ్ట్లు వస్తాయి అని. సో అందులో ఒక లెఫ్ట్ ఇది. ఈ లెఫ్ట్లో కనుక మనం వెళ్ళినట్లయితే మనకి కొన్ని డిపార్ట్మెంట్స్ అన్నవి వస్తాయండి. అందులో హ్యుమానిటీస్ బ్లాక్ ఒకటి, మ్యూజిక్ మందిర్, సైన్స్ బ్లాక్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, లైబ్రరీ, ఇలా మనకి ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ అన్నవి వస్తాయండి. అది నేను మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనం స్ట్రైట్ వెళ్ళిపోదాము, ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా. సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి ఒక బ్లాక్ కనిపిస్తుందండి. అది ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం అండి. మనకి తిరుపతిలో ఉన్న ఆడిటోరియంస్ అన్నిట్లో కన్నా ఇది ఫస్ట్ బెస్ట్ రేటింగ్ ఉన్న ఆడిటోరియం అండి. ఇది చాలా పెద్దది అండ్ చాలా స్పేషియస్గా ఉండే ఆడిటోరియం అండి. సో మనం ఇప్పుడు ఆడిటోరియం ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చూస్తాము. సో ఫస్ట్ అయితే మనం ఎంటర్ అయిపోదామండి. మనం ఎంటర్ అయిపోయాక ఇక్కడ మనం చూసినట్లయితే మనకి బోత్ సైడ్స్ మంచి గ్రీనరీ అండ్ ఒక చిన్న మినీ పార్క్ టైప్లో ఉంది ఆడి ముందు. సో ఇక్కడంతా మంచిగా చక్కగా గ్రీనరీ అదంతా ఉంది అండ్ చాలా క్లీన్గా కూడా ఉందండి. ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసి వస్తున్నారు. అండ్ చాలా ఎక్కడ ఆకులు పడడం కూడా ఇలా అంతా కూడా లేదు, చాలా బాగుంది. చాలా మంచిగా ఉంది గ్రీనరీ కూడా ఇక్కడ అండ్ చాలా ప్లెజెంట్ అనిపిస్తోంది. చూసారా, మధ్యలో కూడా ఇలా ఒక చిన్న లాన్ టైప్ పెట్టారు అండ్ ఇదంతా కూడా చాలా బాగుంది అనిపించింది నాకు. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇందిరా ప్రియదర్శిని సిల్వర్ జూబ్లీ ఆడిటోరియం అని ఉందండి. ఇక్కడ ఉమెన్స్ యూనివర్సిటీ అన్న దాని కింద ఇక్కడ సిల్వర్ జూబ్లీ ఆడిటోరియం అని ఎందుకు ఉందంటే, ఈ ఆడిటోరియం ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసి కూడా 25+ ఇయర్స్ అయిందండి. సో ఈ ఆడిటోరియం కట్టిన తర్వాత 25 ఇయర్స్కి దీనికి పేరు సిల్వర్ జూబ్లీ ఆడిటోరియం అని మార్చారు. సో ఆన్ సక్సెస్ ఆఫ్ 25 ఇయర్స్గా దీనికి ఇందిరా ప్రియదర్శిని సిల్వర్ జూబ్లీ ఆడిటోరియం అని పేరు పెట్టారు. సో ఇది ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, ఇది NAAC A గ్రేడ్ అప్రూవ్డ్ అండి ఈ యూనివర్సిటీ. అండ్ ఇలానే మనం ఇలా కొద్దిగా లోపలికి వెళ్దాం. నేను మీకు మొత్తం చూపించలేను, ఎందుకంటే ఇది రెనోవేషన్లో ఉంది లోపలంతా కూడా. సో నేను మీకు ఎంతవరకు చూపించగలను అంతవరకు అన్నది నేను మీకు చూపించగలను ఈ వీడియోలో. సో మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం ముందు. సో ఇలా మనం స్ట్రైట్గా వస్తే ఇక్కడ
స్టెప్స్ ఉన్నాయి. సో అండ్ ఇక్కడ ఎంట్రన్స్ డోర్ కూడా 2-3 డోర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ అటు సైడ్ కూడా దీనికి ఇంకొక ఎంట్రన్స్ ఉందండి. మనమైతే మెయిన్ ఎంట్రన్స్లో నుండి లోపలికి వెళ్దాము. సో ఇలా లోపలికి రాగానే మనకి ఇలా మొత్తం కొంచెం స్పేషియస్గా ఉంది. అండ్ ఆపోజిట్లో మనకి ఒక ఆఫీస్ రూమ్ అన్నది కూడా ఉంది. ఆడిటోరియం వాళ్ళ ఆఫీస్ రూమ్ అండి అది. సో ఇంకా ఇలా మనకు మొత్తం లైక్ స్పేషియస్గా అంతా ఉంది. సో మనం ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళినా మనకి అప్ స్టేర్స్కి వే ఉంది. మనమైతే రైట్ సైడ్ వచ్చాం. రైట్ సైడ్ కూడా మనకి అప్ స్టేర్స్కి వే ఉంది. సో బోత్ సైడ్స్ ఆఫ్ ఆడిటోరియంకి మనకి పైకి వెళ్ళే ఆప్షన్ ఉంది. అంటే 2 సైడ్స్ మనకి స్టేర్స్ అనేది అవైలబుల్లో ఉందండి. సో మనం ఇలా పైకి వెళ్దాం ఇప్పుడు. సో చూసారు కదండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది. సో ఇలా లోపలికి వద్దాం మనము. నేను మీకు కరెక్ట్గా డోర్ వరకే చూపించగలనండి, ఎందుకంటే లోపలంతా కూడా రెనోవేషన్ జరుగుతుంది. సో దట్ నేను చూపించకూడదు. సో అందువల్ల నేను మీకు ఇక్కడ వరకు చూపిస్తాను. సో ఇలా మనకి ప్రతి సైడ్ కూడా డోర్స్ అన్నవి ఉంటాయి. సో ఆడి లోపలికి వెళ్ళడానికి, మొత్తం ఆడి లోపలికి వెళ్ళడానికి మనకి 2 ఎంట్రన్సెస్ అన్నవి ఉంటాయండి. ఒక ఎంట్రన్స్ ఇప్పుడు మనం వచ్చిన ఎంట్రన్స్, అండ్ ఇంకొక ఎంట్రన్స్ అన్నది నేను మీకు సెకండ్ వీడియోలో సిల్వర్ జూబ్లీ గేట్ నుండి వచ్చినప్పుడు మీకు ఆ సెకండ్ ఎంట్రన్స్ అన్నది నేను చూపిస్తాను. సో ఇదండి. సో కిందకు వచ్చేసాం మనము. ఇక్కడ మనము రైట్ సైడ్లో ఒక చిన్న సందులా ఉంది. ఆ సందులోకి వెళ్తే మనం ఇంకొక అప్స్టేర్స్ కూడా మనం వెళ్ళొచ్చు. సో అక్కడ నుండి కూడా పైకి వే ఉంది. నేను ఇందాక మీకు చెప్పినట్లు 2 వేస్ అండి మొత్తము. సో ఇలా బయటికి వచ్చేసాం మనము ఆడి నుండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం ఎక్కువ గ్రీనరీ ఉందండి. సమ్మర్లోనే ఇది ఇంత బ్యూటిఫుల్గా ఉంది అంటే ఇంకా వింటర్ రైనీ సీజన్స్లో మనం ఊహించుకోగలం ఈ యూనివర్సిటీ ఇంకెంత అందంగా అండ్ ప్లెజెంట్గా ఉంటుంది అన్నది. మనందరికీ తెలుసు నేచర్ అన్నది ఎక్కువ వింటర్ అండ్ రైనీ సీజన్లో ఇంకా అందంగా కనిపిస్తుంది అని. సో మనం ఇక్కడ నుండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్దామండి. బేసికలీ మనం రైట్ సైడ్ నుండి వచ్చామంటే ఆడికి రైట్ సైడ్ నుండి వెళ్తే మనకి ఎన్టీఆర్ భవన్ లేదంటే మెయిన్ గేట్ ఇవన్నీ కూడా వస్తాయి. లెఫ్ట్ సైడ్ వస్తే మనకి ఇప్పుడు నెక్స్ట్ అన్నది నేను మీకు చూపించబోతున్నాను. సో ఇలా స్ట్రైట్గా వస్తే రైట్ సైడ్ మనకు ఒక బిల్డింగ్ టైప్లో ఉంటుందండి. అది ఏదో కాదు, వీసీ బంగ్లా అండి, అది వీసీ గెస్ట్ హౌస్. సో అది నేను మీకు సెకండ్ వీడియోలో చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ నుండి కూడా మళ్ళీ మనకి 2 వేస్ ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ అండ్ ఇంకొకటి రైట్. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి నర్సింగ్ డిపార్ట్మెంట్, క్యాంటీన్, హాస్టల్స్, గ్రౌండ్ ఇంకా చాలా ఉన్నాయి. అలానే రైట్ సైడ్ మీరు చూసినట్లయితే ఇది మనకి యూనివర్సిటీ సెకండ్ గేట్ అండి. దీన్ని సిల్వర్ జూబ్లీ గేట్ అంటారు. ఇక్కడ నుండి కూడా మనం రావచ్చు, ఎంట్రీ ఉంది ఇక్కడ నుండి కూడా. ఆ గేట్ ఆర్ ఈ గేట్ ఎనీథింగ్ మనం రావచ్చు. నేను మీకు సిల్వర్ జూబ్లీ గేట్ నుండి వస్తే ఏమేమి ఉంటుంది అన్నది నేను మీకు పార్ట్ 2లో చూపిస్తాను. సో మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపించినట్లయితే అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ and subscribe to our channel Non-Stop Entertainers, and please don't forget to ring the bell for more notifications. Signing off.